చూస్తూ నా సాగర్కి నేను పంపించేశాక అక్కడ నువ్వు కదా టాటా చెప్పి మరి పంపించి మా మీద ఏడుస్తావేంటి? అంటే మీరంతా కావాలనే మత్స్యకన్న కనబడలేదని నాతో డ్రామా ఆడారనమాట. అలాంటిది ఏం లేదు. నేను ఎందుకు అలా చేశారు? మత్స్యకన్య వెళ్ళిపోతుంది, తొందరగా చెప్పమాయా. చెప్పు. అంటే షేక్ ఇచ్చే డబ్బుల్లో షేర్ తగ్గుద్దని నీళ్ళకిచ్చే వాటా కోసం కకృతి పడి అంతా తప్పు పట్టేశారు. అటు మత్స్యకన్య పోయింది, ఇటు మనీ పోయింది. నన్ను మోసం చేస్తారా? చెప్తా మీ పని. మత్స్యకన్య మత్స్యకన్య మత్స్యకన్య. అరే పండు, పట్టపగలు నాకు ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నావురా? నా మనసులో ఉన్నదంతా మీ ముందు కక్కేయడానికి. ఆలస్యం ఎందుకు? కక్కేసి తర్వాత ముందు అవుతుంది సార్, ఎందుకంటే మత్తులో మర్చిపోయే ప్రమాదం ఉంది. ఓకే. అసలు ఏమనుకున్నాడు సార్ నా గురించి ఆ రాజశేఖరం గారు ప్రెసిడెంట్? ఆ రాజశేఖరం గారు నీ గురించి ఏమనుకుంటున్నాడో నాకెలా తెలుస్తుందిరా? నెల రోజులు సెలవేంటి సార్, ఊరికి పోయి వస్తానంటే ఇటు లేదు సార్, వాళ్ళ కిండలు పడుతున్నాడా? అవును, ఎందుకురా నీకు నెల రోజులు సెలవు? మా ఊళ్ళో మత్స్యకన్య వచ్చిందంట, చాలా మంది ఎతకడానికి పోతా ఉండరు. మా పెళ్ళం కూడా రమ్మని చెప్పింది, రాకపోతే డాకులు ఇస్తానని చెప్పింది. మత్స్యకన్య? యు మీన్ సాగర కన్య? అవును సార్, మీకు తెలుసా? మీరు పోయిన సాగర కన్యను చూసారా? చూడటం ఏంట్రా, సాహస వీరుడు సాగర కన్యలో యాక్ట్ చేసాం కదా. అది రాఘవేంద్రరావు సినిమా కదా. మరి సన్నాసి, అసలు ఆ సినిమాకు ముందు సినిమా కథ ఎలా పుట్టింది అది చెప్పాలి. చెప్పండి సార్. ఒక రోజు రాఘవేంద్రరావు గారు నేను ఇద్దరం కూర్చుని వైజాగ్ బీచ్ లో అనుకుంటా ఇలాగే మందు కొడుతున్నాం. ఇల్లుగా సముద్రంలో అలా ఒక చేప పిల్ల లాంటి అమ్మాయి లేచి వచ్చింది. సగం మడిచి సగం చేప. అంతే, ఇద్దరు షాక్ అయి చూసిపోయాం. అప్పుడు రాఘవేంద్రరావు గారి మెదడులో ఏదో మిగిలింది. ఓ చిన్న హ్యాపీకాయ తీసుకున్నాడు, అలా 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 తిప్పాడు, అలా బొడ్డు మీద కేసి కొట్టాడు. అంతే, ఆ అమ్మాయి సాగర్లోకి జంపు. ఆయన అన్నాడు, వెంకటేశ డేట్లు నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు తీస్తాను నేను సాహస వీరుడు సాగర కన్య. ఆ తర్వాత సాగర కన్య నువ్వు మత్స్యకన్య ఆగవే. నా ఇంటికి వచ్చి నా బిడ్డను పట్టం పెట్టుకుంటావా? నిన్ను వదలలే, నిన్ను వదలను. వాడే కదా సాగర కన్య గురించి కూడా చెప్పింది. ఎవరన్నా మీరు? నర్సింగ్ అన్న మనుషులం. నర్సింగ్ అన్నా? అన్నా మీరు ఎవరో అనుకోని నన్ను ఆపినట్టున్నారన్నా, నేను వెళ్తాను. ఎవరో అనుకుని ఆపడానికి నాకు కళ్ళు దుబ్బాయి అనుకున్నావే? ఎడరా పోరి? పోరా? ఏ పోరి? ఏంద్రో కథలు చెప్తున్నావా? నువ్వు చూసినవని టీవీలో కళ్ళు చెప్పినావు కదా. పైన మనిషి కింద మచిలి. ఓ మర్మేడా అన్నా? అదేదో మా ఫ్రెండ్ సరదాగా అప్లోడ్ చేసిన వీడియో అన్నా, నిజానికి నేను ఏ మర్మేడ్ని చూడలేదు. గిదేంద్రా అన్నా అది నా లవర్ పేరు అలా సేవ్ చేసుకున్నా అన్నా, కావాలంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేసి పేరేంటో అడగండి. గట్లనా? ఫోన్ గిట్ల అయితే ఏం మాట్లాడడం, డైరెక్ట్ నీ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళు. తన దగ్గరికి ఎందుకన్నా? సరే, నువ్వు చెప్పినట్టే గా పోరు మామూలు పోరు అయిందనుకో, నీ నాన్నే వదిలేస్తాం. లేకపోతే నిన్ను అక్కడ వేసేసి గా పోరుని తీసుకొని పోతాం. తప్పదా? తప్పదో. నువ్వు బండి తీసుకుపోదా? సరిపోదండి. ఇతను యూట్యూబ్ లో సాగర్ కన్యను చూసానని చెప్పి కుర్రాడు కదా, ఈ 420 వరకు అతనికేం పని? అరే పండు,
ఇప్పుడు మన ముందు సడన్ గా సాగర్ గంజి వచ్చింది అనుకో, ఏం చేస్తావు అనుకో? నేను ఇట్టు పడిపోను, నేరుగా లటక్కని కాలు పట్టేసుకుంటాను. అరే పిచ్చి సన్నాసి, సాగర్ గంజకి కాళ్ళు ఉండవురా, తోకుంటది. దాన్నే పట్టుకుంటా మా ఊరు తీసుకెళ్తా, మా ఊళ్ళో వాళ్ళకి ఇచ్చేసి 10 కోట్లు ప్రైజ్ తెచ్చేసుకుంటా. గురువు గారు, మీ నాలుగు మీద ఏదన్నా మచ్చుందా? మీరు సాగర్ కన్నా అన్నారు లేదో వచ్చేసింది, నిలబడింది. ఒకసారి లుక్ వేసుకుని. అరే పిచ్చి సన్నాసి, అది నా నాలుగు మీద వేసిన మచ్చ వల్ల వచ్చింది కాదురా, నువ్వు తెచ్చిన మందు కొట్టినందువల్ల వచ్చింది. నో, నేను నిజంగానే వచ్చాను. నువ్వు తెచ్చిన ముందు బాగా పనిచేస్తుంది గురుజీ. పచ్చ పచ్చగా కనపడమే కాకుండా గొంతు కూడా వినపడుతుంది గురుజీ. ఇంకొంచెమైతే పాట కూడా పాడుతుందేమో. వీళ్ళకి చెప్పినా అర్థం కాదు. ముందు డ్రెస్ మారిస్తే కానీ ఎక్కడికి వెళ్ళలేను. ఇంట్లో ఏమన్నా లేడీస్ డ్రెస్సెస్ ఉన్నాయేమో చూద్దాం. గురుజీ, సాగర్ కిరణ్ లేదు మాయమైపోయిందే. అవునా, ఎందుకంటే చెప్పేవాడు నా నాలుగు మీద మచ్చ అని. దాని మహిమ కాదు, నువ్వు తెచ్చిన మందు మహిమే. అన్ని మహిమే. గురుజీ, ఈసారి సాగర్ కిరణ్ వద్దు, వద్దు. సన్నీ లేని రాకోకుండే అదే ఎవరు నీళ్ళు నీ చాలా పెద్దగా ఉండేది. అబ్బో అది అన్ని లవర్సే, అన్ని లవర్సే. ఇదేంటి సాగర్ కన్య వస్తుంది అనుకుంటే కాళ్ళు ఇడ్చుకుంటూ నువ్వు వచ్చేవేంటి? సాగర్ కన్య వచ్చింది, మళ్ళీ తప్పించుకుంది. ఆ గోపాల్ బ్యాచ్ అంతా దాని వెతికే పనిలోనే ఉన్నారు. మరైతే నువ్వు ఎక్కడికి వచ్చావేంటి? వెళ్ళి నువ్వు కూడా వాళ్ళతో పాటు ఎత్తుకో. నువ్వేం చేస్తున్నావు చూసిపోదామని వచ్చాను. నేను నా చిట్టి కన్నాలతో అచ్చిక పుచ్చికలు ఆడుతున్నాను. నీకు మనుషులతో మాట్లాడమే చేత కాదు, మళ్ళీ చేపలతో కూడా మాట్లా. ఈ మధ్య మనుషులతో మాట్లాడడం మానేసి ఇలా జంతువులతోనూ ప్రాణులతోనూ మాట్లాడడం బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు దయచేసి ఎదవ సొల్లు ఆపి వెళ్ళి సాగర్ కన్యని వెతుకుదాం పద. దూకుల్లో మహేష్ బాబు ఏం చెప్పాడు? కళ్ళు ఉన్నవాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. ఆగడులో ఏం చెప్పాడు? డిక్కి వలసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొట్టిందని చెప్పలేదు? ఎదవ డబ్ స్మాష్ డైలాగులు ఆపి డోర్ మూసుకుని పదా. నీకు ఇట్లా తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పాను? వీటికో పవర్ ఉంది, దానివల్ల సాగర్ గంజి ఎక్కడో సరే వెతుక్కుంటే ఇక్కడికి వస్తుంది అని చెప్పానా లేదా? అలాగే వచ్చింది ఇక్కడికి కాదు, గోపాల్ ఇంటికి. అబ్బా సర్లేవే, ఏదో అడ్రస్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యి కింద ఫ్లోర్కి వచ్చే బదులు పై ఫ్లోర్కి పోయి ఉంటది. మళ్ళీ పర్లేదు, అదే వచ్చేస్తా. బాలు దయచేసి నా పేషెన్స్ టెస్ట్ చేయకు, పదే వెతుకుదాం. నీళ్ళు ఇద్దరం కలిసి ఎదుగుతూ కూర్చున్నావు అనుకో, అది ఒకవేళ ఇంటికి వచ్చేస్తే ఇక్కడ ఎవరు మేనేజ్ చేస్తాడు? అందుకే నువ్వు వెళ్ళి వాళ్ళతో పాటు ఎదుగుతూ ఉండు, నేను ఇక్కడ కూర్చొని మేనేజ్ చేస్తాను. నీకు ఈ మధ్య నా మాట అంటే అస్సలు లెక్క లేకుండా ఉంది. చెప్తా నీ చేపలు చచ్చిపో. అంతే. గురువుగారు, ఎవరిని వెళ్ళాను సార్, కొంచెం మసాలా తక్కువైంది. ఎవరిని వెళ్ళమంటావురా? నాకు ఇష్టమైన జ్యోతిలక్ష్మి సిల్క్ స్మిత ఎప్పుడో చచ్చిపోయారు పాపం. పోనీ శ్రీదేవిని పిలవమంటావా? చూసేయండి. అందాలలో అందాలలో కవే మహోదయం. సార్ గురుగారు, మీరు మనసులో సాగర్ గన్ను నుంచుకుని పైకి సీదే ఉన్నారు, మళ్ళీ సాగర్ గన్ను వచ్చేసింది. వచ్చేసిందా?
ఇద్దరు దేక్. ఎస్ యు ఆర్ కరెక్ట్. రే ఇందాక అమ్మాయి ఇలాగే ఉందిరా. ఎస్ సేమ్ టు సేమ్. అవును, సేమ్ టు సేమ్ ఇందాక వచ్చిన కన్యనే, కానీ మీరు అనుకున్నట్టు సాగర కన్యను కాదు. మరి సాగర కన్యవు కాకపోతే ఎవరి కన్యవు కన్య? కొంతమంది నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తుంటే రాత్రి పబ్ లో దిగాను. నెక్స్ట్ రాత్రి స్టేజ్ లో డ్రెస్ చిరిగిపోతే ఇదిగో ఈ డ్రెస్ వేసుకున్నాను. నెక్స్ట్ పరిగెత్తి దాహం వేసి మంచినీళ్ళు అనుకొని మందు తాగాను. లేచి చూస్తే గోపాల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే మీకు నవ్వొస్తుందా? నువ్వు మంది ఏ షాప్ లోకి తెచ్చావు కానీ మా బాగా పనిచేస్తుందా. ముందు సాగర కన్య కనిపించింది, ఆ తర్వాత వినిపించింది, ఇప్పుడు కథలు కూడా చెప్తుంది. మీతో టైం వేస్ట్ చేయడం అనవసరం. ఇటెవరు వెళ్ళిందేమో. గురుగారు మీకు కూడా డోర్ వేసినట్టు అనిపించిందా? రే నీకు వేసినట్టు అనిపించింది, నాకు వేసినట్టు అనిపించదా? నేనేమన్నా డిఫరెంట్ బ్రాండ్ తాగుతున్నానా? అనిపించింది నాకు అనిపిస్తుంది. పండు ఎక్కడ చచ్చారా మీరు? ఒకసారి రండి. సాగర్ కంటే నా పిల్లని పొట్ల పెట్టుకున్నాయా? అవును. ఆంటీ 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 ఆవిడ బాగానే ఉన్నారు కదండి. బాగానే ఉందా? సరస్వతి నీకేం కాలేదు కదా? నాకేం అవ్వలేదు, నేను బాగానే ఉన్నాను. మీ అరుపులకే మెలకొచ్చింది. మెలకు రావడం ఏంటి? నువ్వు పడుకున్నావా? ఆ దొంగని ఆ సాగర్ కన్నా చూసి షాక్ తిన్నావు కదా? అయ్యో సాగర్ కన్యని అది ఇది అనకండి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు మత్స్యావతారం. అంటే వరావతారం కూడా విష్ణుమూర్తి అవతారమే. అలా తీసుకుని పన్నీరు చూసి పక్కన పెట్టుకుంటావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పారు అంకుల్? ఆ సాగర్ కన్నా నేను తెలిసిందని చూడకుండా నా ఇంటిగా వచ్చి నా పిల్లల్ని బెదిరించిందా? ఎక్కడుందో వెతకండి. అంకుల్ మేము కూడా సాగర్ కనే పని మీదే వచ్చాం. వెళ్ళి దాన్ని వెతుకుతాం, దొరికితే మీ దగ్గర తీసుకొస్తాం. మీరేం టెన్షన్ పడకండి. ఆ సాగర్ కన్నా కోసం వెతుకుతానంటే నా అరుపుల కోసం రాలేదా వీళ్ళు? అబ్బా ఏదో ఒకటి ఉండండి, మీకు మంచి వేడి కాఫీ తీసుకొస్తాను. తీసుకురా బాబు, బుర్ర వేడికిపోయింది. బయట గోపాల్ గాడి బ్యాచ్ నా కోసమే తిరుగుతుంది, సిటీలో ఇంకో బ్యాచ్ నా కోసమే తిరుగుతుంది. సో నేను ఇక్కడే ఉంటాను. ఎవరున్నారు? ఇది నా సామ్రాజ్యం. అదే పండు, అసలే మనకు మందు సాల్తో సత్తా అంటే ఈ క్యారెక్టర్ మందు కొట్టాలని ఇమాజినేషన్ నువ్వెందుకు చేసుకున్నారా? రే ఎవర్రా నన్ను ఇమాజినేషన్ క్యారెక్టర్ అనుకుంది? నేను ఇమాజినేషన్ కాదు, రియల్. పక్కన నేను ఉన్నాను మొర్రో అని ఎంత చెప్పినా వినకుండా ఇమాజినేషన్ ఇమాజినేషన్ అనుకుంటా ఇరిటేట్ చేస్తారేరా. ఉండు నీ సంగతి నేను వచ్చి చెబుతాను. లేదు మావయ్య. మచ్చి డార్లింగ్, మచ్చి డార్లింగ్, మచ్చి డార్లింగ్. నీ పేరేంట్రా? పండు, ఆల్ ఇన్ వన్ పండు. ఈ గణపతి కాంప్లెక్స్ కి వాచ్మెన్ నేనే, ప్లంబర్ నేనే, ఎలక్ట్రీషియన్ నేనే, కార్పెంటర్ నేనే. ఎందుకు పోతుందో చెప్పుకోవచ్చు కదా? అతిగా అడుగుతున్నావు కదా, అందుకే కొట్టింది. అయ్యా నేను ఒక్కడే కలపట్టినా మా గుర్రు గారి హ్యాండ్ కూడా పలుకునిచ్చు. ఆయన పెద్ద ఏం అడుగుతారా? ఆయనకి సీనియర్ సిటిజన్ కోటలో కాన్ఫిడెన్స్ ఇప్పించా.
మచ్చి డార్లింగ్ మచ్చి డార్లింగ్ ఎటల్ ఉంటుందిరా మచ్చి డార్లింగ్ మచ్చి డార్లింగ్ మచ్చి మచ్చి డార్లింగ్ మచ్చి డార్లింగ్ భయ్యా మచ్చి డార్లింగ్ భయ్యా ఏంటి వెతుకుతున్నావు? సాగర్ కన్య కోసం. సాగర్ కన్య అసలు అలాంటిది ఉందా? ఎందుకు లేదు భయ్యా, ఇప్పుడు దాకా మేము కళ్ళతో చూసాం. మచ్చి డార్లింగ్ మచ్చి డార్లింగ్. అరే ఏంది బే, అసలు సాగర్ కన్య లేదన్నావు కదరా? వాడు చెప్పేదాకా లేదని అనుకున్నా. నిజమన్నా, నాకు ఇప్పుడే తెలిసింది. అరే చూప్ వెతుకో. ఏం చేస్తున్నారు మచ్చకన్యని వెతుకుతాడా? మచ్చిగా సార్ 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 ఇంతకేది ఎదుగున్నామని చెప్పిన ఏంటి మచ్చకన్య సార్, పైన మనిషి లెక్క కింద చేప లెక్క ఉంటుంది కదా సార్. మరమైందా సార్ సార్ ఒరే పండు, ఏదైనా కథ చెప్పి నన్ను ఎంటర్టైన్ చేయరా. నాకు పెద్ద కథలు రావండి. వద్దులేండి, కర్ర కోసం కథ ఎందుకులేండి చెప్తాను. అదే అనగనగా ఒక రాజు అండి. ఆ రాజుకి 7 కొడుకులండి. 7 వేటకెళ్ళారండి. 7 చేపలు పట్టుకొచ్చారండి. అందులో ఒక చేప ఎండలేదండి. అతను నచ్చినట్టుంది. నెక్స్ట్ ఆ 7 చేపల్లో ఒక చేప ఎండలేదండి. ఎందుకు కొట్టాను చెప్పుకుంటుండే? ఒక చేపకి ఇంకో చేప ఎండలేదు అని చెప్తే కోపం రాదా? అయితే కథ మార్చి చెప్తానండి. 7 కొడుకు చేపలు వేటకెళ్ళారండి. 7 రాజు చేపలను తెచ్చారండి. అందులో ఒక రాజు ఎండలేదండి. తరతరాలుగా వచ్చే కథను మార్చి చెప్పినా కూడా కొట్టలేటండి. అరే కథలో కూడా కొడుకు చేపల గురించే చెప్తున్నావు కానీ ఆడు ఆ చేపల గురించి చెప్పట్లేదు కదా, మరి అప్పుడు ఆడ చేప కోపం రాదా? ఈ ముక్క కొట్టకు ముందు చెప్పాలి కదా గురుగారు. చెబితే పండు నా గురించి ఎవరికైనా చెప్పావు అనుకో, చేపలు కోసే కత్తితోటే పీకలు కోస్తాం. వస్తా. చిన్న చేప పిల్ల ఫస్ట్ పెద్ద ఏదో పబ్బులో వేసి ఉంటది, పాపం అపార్ట్మెంట్ల దాకా ఎదిగిపోయింది. పండు ఏమైందా? చేపలు కొట్టింది సార్. మచ్చకన్య నా మచ్చి డార్లింగ్ కొట్టిందా? ఆహా ముద్దు పెట్టుకుంది, కనపట్టాలా ఎరక్కొమ్మింది. ఎక్కడ కొట్టింది? ఎక్కడ పడితే అక్కడ కొట్టింది సార్. అంటే ఏ ప్లేస్ లో కొట్టింది? లేడీస్ మీరు ఎరగకూడదు, నేను చెప్పకూడదు. నీ బొంద ఏ ప్లేస్ లో అంటే నిన్నెక్కడ కొట్టిందని కాదు, ఈ కాంప్లెక్స్ లో ఎక్కడ కొట్టింది? సుందరం గారి ఇంట్లో. కన్నెలు మీ విలువ తెలియక మా నీళ్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాం. ఆ పాపం దాన్ని తగలకుండా పోదు. వచ్చే జన్మది 3 గంటలు చేపలే పుట్టింది. అది నిజంగానే 3 గంటలు చేపలే పుడతాయి. నేను సాగర్ కన్యని కాదు, నా పేరు సాగరి. ఓహో మీరు అలా పిలుచుకుంటారా? ఇదిగో నువ్వు ఎక్కడున్నా సరే ఈ చేపలను వెతుకుంటే ఇక్కడికి వస్తావని చెప్తే ఎవరు నమ్మలేదు. చివరికి నా పెళ్ళం కూడా నమ్మలేదు. పిచ్చిది. ఏం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోయినా పర్లేదు, నేను తీసుకెళ్ళి ఆ దుబాయ్ షేక్ అమ్మేస్తే 100 కోట్లు ఇస్తాడంట. ఆ 100 కోట్లు వస్తే అర్జెంటుగా డ్రెస్ మార్చుకుని ఇక్కడ నుంచి పారిపోవాలి.
కన్నుతో సుందరం సార్ జంప్. అయ్యో సాగర్ కన్యా, అయ్యో అయ్యో సాగర్ కన్యా, అయ్యో బాలు సాగర్ కన్యా, బాలు సాగర్ కన్య ఏది? గోల్డ్ ఫిష్ ని చూపించి సాగర్ కన్య అంటావేంటి? నేను చెప్పానా లేదా ఈ చేపల్లో ఉన్న చోటికే మెరమెడ్ వస్తుంది అని? నువ్వే నమ్మలేదు. వస్తే ఉండాలిగా, ఏమైంది? వచ్చింది. నేను చెప్పిన మాట మీరు ఎవరూ నమ్మలేదని తెలిసి కుమిలి కుమిలి బాధపడుతూ వెళ్ళిపోయింది. అయ్యో ఈ చేపల కంపు కొట్టే బట్టలు నాకు వదిలేసి వెళ్ళిపోయింది. ఈ పాలు కూడా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అర్థమైందిలే, నువ్వు కూడా ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టేలే. కోడి పందాలకు పంపించేటప్పుడు కోళ్ళని ఏం చేస్తారు? దూతారు. గుర్ర పందాలకు పంపించేటప్పుడు గుర్రాలను ఏం చేస్తారు? దూతారు. అంటే కొంపదీసి నన్ను కూడా ఏమైనా పందాలు పంపిస్తున్నావా?